నేను కొత్తిమీర చికెన్ ఎలా చేశానో ఈ వీడియోలో చూడండి. ముందుగా చికెన్ని మంచిగా కడగాలి. ఒక కడాయి పెట్టి వేడయ్యాక 4 స్పూన్ల ఆయిల్ వేసాను. తర్వాత కొన్ని మసాలాలు, జీలకర్ర, 2 ఇలాచీలు, లవంగ, సాజీర కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడే కడిగి పెట్టిన చికెన్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం లేదా లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ వస్తూనే ఉంటుంది. చికెన్లో వచ్చే వాటర్లోనే ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అవుతుంది చికెన్. ఇప్పుడు మనము తెచ్చుకున్న కొత్తిమీర చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. అప్పుడే కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. సో బాగా క్లీన్ చేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ మంచి వాటర్లో ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఆయిల్ పైకి కొంచెం రాగానే 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్మెల్ పోయేంత వరకు ఉంచి తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని వేసుకోవాలి. మనకి కొత్తిమీర క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటేనే మనకి ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. చాలా టేస్టీగా అయితే ఉంది. చపాతీలోకైనా అన్నంలోకైనా తినొచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసాక ఈ కొత్తిమీర స్మెల్ కూడా పోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లోనే కంటిన్యూ చేయాలి. ఈ స్మెల్ పోయిన తర్వాత మనము 2 స్పూన్స్ కారము, 1.5 స్పూన్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు నేను 1 kg చికెన్ చేశాను. సో క్వాంటిటీని బట్టి మనము సాల్ట్ అయినా కారం అయినా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా 1 స్పూన్, హాఫ్ గ్లాస్ వాటర్, చిన్న గ్లాస్ వాటర్, ఇంకా సాల్ట్ కారం అనేది చూసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇంకొక 2 మినిట్స్ అట్లా ఇలానే కంటిన్యూ చేస్తామంటే కొత్తిమీర చికెన్ రెడీ అయిపోతుంది.